కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది టీటీడీ పాలక మండలి. వచ్చే భక్తులందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తూ స్వామివారి దర్శనం చేయిస్తుంటారు. భక్తుల పట్ల టీటీడీ పాలక మండలి తీసుకునే చర్యలు ఇతర ఆలయాలకు స్ఫూర్తిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ఇటీవల అయోధ్యలో కొలువు తీరిన బాలరాముని ఆలయ ట్రస్ట్ భక్తులకు కల్పించే సౌకర్యాలపైన ఆలయ నిర్వహణ గురించి టీటీడీని సంప్రదించారంటేనే తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 18న టీటీడీ ఈవో ధర్మారెడ్డి అయోధ్య ఆలయ ట్రస్ట్ కమిటీతో సమావేశమయ్యారు. తాజాగా మరోసారి ధర్మారెడ్డి నేతృత్వంలో కమిటీ అయోధ్యకు వెళ్లారు. అయోధ్య బాలరాముని ఆలయంలో కూడా తిరుమలలో లాగే నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అండ్ టీం అయోధ్య ఆలయ నిర్వహణపై ఆలయ ట్రస్ట్ కి నివేదిక సమర్పిస్తారు. ఇటీవలే అయోధ్య ప్రతినిధులు తిరుమలలో పర్యటించారు. తిరుమల క్షేత్రంలో భక్తుల క్యూ లైన్లు, దర్శన ఏర్పాట్లు, వసతి, పాలనా వ్యవహారాలపై చేపడుతున్న చర్యలు, నిర్వహణ తీరుపై టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ఫిబ్రవరి 18వ తేదీన అయోధ్య ఆలయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన టీటీడీ కమిటీ అయోధ్యలో భక్తుల సౌకర్యాలకు చేపట్టాల్సిన అంశాలు, చేయాల్సిన ఏర్పాట్లపై ఓ నివేదికను రూపొందించింది. ఇప్పుడు అయోధ్య వెళ్లి ఆలయ ట్రస్ట్కి ఆ నివేదికను సమర్పిస్తారు.